ఈ ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి. మనం డబ్బు ఖర్చు చేస్తున్నామా? లేక మన మనసు మాయలో పడిపోతున్నామా? కొన్నిసార్లు మనం ఎక్కువ పెట్టుబడి పెట్టేదేమిటో కూడా అర్థం కాకుండా పోతుంది. మీ డబ్బు కాపాడుకోవాలా? అర్థవంతంగా ఖర్చు చేయాలా? అయితే ఈ వీడియో మీకోసమే. ఇప్పటివరకు మీరు సెల్ఫ్ ప్రీమియం, ప్రిసీవ్డ్ వాల్యూ, మోడ్యూరాలిటీ, బండలింగ్, అన్‌బండలింగ్, ఇంటర్మీడియేషన్, డిసింటర్మీడియేషన్ గురించి విన్నారా? ఇవి మీ డబ్బును ఎలా ప్రభావితం చేస్తాయో, మన ఆలోచన మీద ఎలాంటి మాయ చేస్తాయో ఈ వీడియోలో క్లియర్‌గా చెప్పబోతున్నాం. ఈ 5 కాన్సెప్ట్‌ను తెలుసుకుంటే మీరు ఖర్చు పెట్టే ప్రతి రూపాయి మీద పూర్తి కంట్రోల్ వస్తుంది. మరి మీరు సిద్ధంగా ఉన్నారా? హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చదువుకుందాం రండి. ఈరోజు మనము ఎంబీఏ సిరీస్‌లో భాగంగా 5 చిన్న చిన్న టాపిక్స్ గురించి డిస్కస్ చేసుకోబోతున్నాం. మీరు ఎప్పుడైనా అదనపు డబ్బు పెట్టి పని త్వరగా చేయించుకున్నారా? మనందరిలో ఒక గుప్పెడంతా ఇంపేషెంట్ అంటే ఓపిక తక్కువగా ఉంటుంది. ఆ ఇంపేషెన్స్‌ని క్యాష్ చేసుకునే వ్యాపార మోడలే ఈ హసెల్ ప్రీమియం అంటారు. ఈ హసెల్ ప్రీమియం అంటే ఏమిటి అంటే టైం వేస్టు లేదా ఇబ్బంది, తలనొప్పి అనే అర్థం వస్తుంది. మనం కొన్ని పనులను త్వరగా, ఈజీగా చేయించుకోవాలంటే అదనపు ఖర్చు పెడతాం. దీన్నే హసెల్ ప్రీమియం అంటారు. ఈ హసెల్ ప్రీమియం వర్క్ చేయడానికి 3 కీలకమైన ఇంపార్టెంట్ విషయాలున్నాయి. నెంబర్ 1 స్పీడ్. టైం విలువైనదని భావించేవారు అదనపు డబ్బు పెట్టడానికి రెడీగా ఉంటారు. నెంబర్ 2 కన్వీనియన్స్. పని సులభంగా, త్వరగా పూర్తయ్యేలా ఉండాలి. నెంబర్ 3 ఎక్స్‌క్లూజివ్. ఇది ప్రత్యేకమైన వారికి మాత్రమే అనే భావన కలిగించాలి. ఫర్ ఎగ్జాంపుల్ వీఐపీ దర్శన్, ఫాస్ట్ ట్రాక్ పాస్‌పోర్ట్ అండ్ వీసా, ప్రైవేట్ హాస్పిటల్సు, ఎయిర్‌పోర్ట్ వీఐపీ లాంజ్ యాక్సెస్ ఇవన్నీ హసెల్ ప్రీమియంకి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ ప్రిసీవ్డ్ వాల్యూ. మన ఊహాజనిత విలువ. ఒక సాదాసీదా టీ రూ. 10. అదే టీ ఒక స్టార్ హోటల్‌లో రూ. 500. అంత తేడా దేనికి? ఒక లూయి ఫిలిప్స్ షర్టు రూ. 3000. కానీ అదే మెటీరియల్ లోకల్ మార్కెట్‌లో 600కే దొరుకుతుంది. కానీ మనం బ్రాండెడ్ షర్ట్‌కి ఎందుకు ఎక్కువ ఖర్చు పెడతాం? ఒక ఐఫోన్ కొంటే స్టేటస్, కానీ అదే ఫీచర్ ఉన్న ఫోన్ సగం ధరకే దొరుకుతుంది. కానీ మనం ఐఫోన్‌ని ఎందుకు ఎంచుకుంటాం? మీరు ఏదైనా కొనడానికి బ్రాండ్ ఇమేజ్‌ని ఫాలో అవుతున్నారా? లేక నిజమైన విలువను చూసి కొంటున్నారా? కమెంట్ చేయండి. ప్రిసీవ్డ్ వాల్యూ అంటే మనం ఏదో ఒక వస్తువు లేదా సేవను ఎంత విలువైనదిగా భావిస్తున్నామో దానిపై ఆధారపడి ఉంటుంది. మార్కెటింగు, ప్యాకేజింగు, బ్రాండ్ ఇమేజు, సెలబ్రిటీ ప్రమోషన్ ఇవన్నీ కలిపి మన మెదడును ప్రభావితం చేస్తాయి. ఇప్పుడు ప్రిసీవ్డ్ వాల్యూ ఎలా పనిచేస్తుంది అనేదాన్ని కొన్ని ఎగ్జాంపుల్ ద్వారా తెలుసుకుందాం. సెలబ్రిటీ ఎండోర్స్‌మెంట్. విరాట్ కోహ్లీ ఒక షూ బ్రాండ్‌ను ప్రమోట్ చేస్తే అదే మోడల్ మామూలు బ్రాండ్‌తో ఉండడానికి తేడా లేదు. అలాగే సాక్రిటీ అండ్ ఎక్స్‌క్లూజివ్. లిమిటెడ్ ఎడిషన్ అన్న మాట కనిపిస్తే మనం కొనాలనుకుంటాం. సోషల్ ప్రూఫ్. ఇది రిచ్ పీపుల్ వాడే బ్రాండ్ అనే ఫీలింగ్ వస్తే అది మనలో ప్రెస్టీజ్ మైండ్ సెట్‌ని క్రియేట్ చేస్తుంది. ఇంకా చెప్పాలి అంటే మీరు స్వయంగా ఈరోజు మీ దగ్గర ఉన్న వస్తువులను చూడండి. వాటి నిజమైన విలువ ఎంత? ప్రిసీవ్డ్ వాల్యూ ఎంత? మీరు స్మార్ట్ కస్టమరా? లేక బ్రాండ్ మాయలో పడిపోతున్నారా? మీరు నిజంగా ఉత్పత్తి విలువ చూస్తున్నారా? లేక బ్రాండ్ కోసం డబ్బు ఖర్చు చేస్తున్నారా? మీ ఫైనాన్షియల్ ఫ్రీడమ్ కోసం మన ఊహాజనిత విలువను అర్థం చేసుకోవాలి. నెక్స్ట్ మోడ్యులారిటీ. చిన్న చిన్న ముక్కలను కలిపితే పెద్ద కట్టడం. అదే లాజిక్ మన ప్రోడక్టు, సర్వీసు, బిజినెస్‌లో కూడా వర్తిస్తుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక కంప్యూటర్ కొనేటప్పుడు సీపీయూ, ర్యామ్, స్టోరేజ్ అన్నీ సెట్ చేసిన మోడల్‌ను కొనాలా? లేక మీ అవసరానికి తగిన భాగాలను కొనుక్కోవాలా? ఇదే మోడ్యులారిటీ. మోడ్యులారిటీ అంటే ఏమిటి అంటే చిన్న చిన్న భాగాలను విభజించి వాటిని కలిపి పెద్ద ప్రోడక్టు లేదా సర్వీస్‌ను రూపొందించగల సామర్థ్యం. ఇది కస్టమైజేషను, ఫ్లెక్సిబిలిటీ, కాస్ట్ ఆఫ్ ఎఫిషియన్సీని అందిస్తుంది. ఈ మోడ్యులారిటీ ఎలా వర్క్ చేస్తుంది అంటే ఫ్లెక్సిబిలిటీ అండ్ కస్టమైజేషన్. వినియోగదారులకు తమ అవసరాలకు అనుగుణంగా ప్రోడక్టు లేదా సర్వీస్‌ను రూపొందించుకోగలరు. ఫర్ ఎగ్జాంపుల్ ఒకప్పుడు టీవీ కొనాలంటే ఒకే మోడల్ అందుబాటులో ఉండేది. కానీ ఇప్పుడు మన అవసరానికి తగ్గట్టు సౌండ్ బారు, డిస్‌ప్లే, స్ట్రీమింగ్ స్టిక్కు అన్నీ అలాగే జోడించుకోవచ్చు. ఇది ఎంతో ఉపయోగకరం. అలాగే కాస్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ. అవసరమైన భాగాలను మాత్రమే కొనుగోలు చేయడం వల్ల అనవసర ఖర్చు తగ్గుతుంది. ఈజీ అప్‌గ్రేడ్స్. కొత్త మోడల్స్ రావాల్సిన అవసరం లేకుండా అవసరమైన భాగాన్ని అప్‌గ్రేడ్ చేసుకోవచ్చు. అలాగే స్కేలబిలిటీ. చిన్న స్థాయిలో ప్రారంభించి తరచూ పెద్దదిగా మార్చుకోవచ్చు. మీరు ఏ ప్రోడక్ట్ లేదా సర్వీస్‌లో మోడ్యులారిటీని చూశారు? మీ బిజినెస్‌లో లేదా పనిలో దీన్ని ఎలా ఉపయోగించుకోవచ్చు? మీ అభిప్రాయాన్ని కమెంట్ చేయండి. నెక్స్ట్ బండలింగ్, అన్‌బండలింగ్. మీ డబ్బును బ్రాండ్‌లు ఎలా ప్రభావితం చేస్తున్నాయి? మీరు ఎప్పుడైనా ఫోన్ కొనేటప్పుడు కొత్త ఇయర్ ఫోన్స్, చార్జర్ కేసు అన్నీ కలిపి ఇచ్చే ఆఫర్‌ను చూసారా? అదే బండలింగ్. కానీ ఇప్పుడు ఫోన్‌తో చార్జర్ ఇవ్వడం మానేశారు. అదే అన్‌బండలింగ్. ఇవి మార్కెట్‌లో కంపెనీలు ఎక్కువ లాభాలు పొందడానికి చేసే వ్యూహాలు. ఇప్పుడు ఈ బండలింగ్, అన్‌బండలింగ్ గురించి ఇంకొంచెం బ్రీఫ్‌గా డిస్కస్ చేసుకుందాం. బండలింగ్ అంటే ఏమిటి అంటే ఒకటి కంటే ఎక్కువ ప్రొడక్ట్స్ లేదా సర్వీసులను ఒకే ప్యాకేజ్‌గా అందించడం. దీనివల్ల వాల్యూ అడిషన్,
కన్వీనియన్స్, కాస్ట్ ఆఫ్ ఎఫిషియన్సీ కలిగించడానికి ఉపయోగిస్తారు. నెక్స్ట్ అన్బాండలింగ్ అంటే ఏమిటి అంటే ఇంతకుముందు ఒకటిగా అమ్మిన ప్యాకేజీని విడదీసి విడివిడిగా అమ్మడం. ఇది అప్సెల్లింగు, కస్టమైజేషను, ఇంక్రీజ్డ్ రెవెన్యూ కోసం చేస్తారు. దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్‌గా మన స్మార్ట్ ఫోన్ తీసుకోవచ్చు. బండలింగ్ అంటే ఒకప్పుడు ఫోన్‌తో పాటు చార్జరు, ఇయర్ ఫోన్స్ అన్నీ ఫ్రీగా ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు అన్‌బండిలింగ్‌కి ఎగ్జాంపుల్‌గా యాపిల్ ఫోన్ తీసుకోవచ్చు. ఇప్పుడు బ్రాండెడ్ చార్జర్స్‌లు, ఇయర్ ఫోన్స్‌లు అన్నీ విడివిడిగా కొనుక్కోవాలి. ఇది మొదటగా ప్రవేశపెట్టింది యాపిల్ వాళ్ళే. సింపుల్‌గా చెప్పాలి అంటే బండలింగ్ అంటే ఎక్కువ సేవల కోసం తక్కువ డబ్బును ఖర్చు పెట్టడం. అన్‌బండలింగ్ అంటే కస్టమర్స్‌కు కావలసినది ఎంచుకునే స్వేచ్ఛ ఇవ్వడం. కొందరి కోసం బండలింగ్ బెటర్, మరికొందరి కోసం అన్‌బండలింగ్ బెటర్. నెక్స్టు ఇంటర్మీడియేషన్ అండ్ డిసింటర్మీడియేషన్. వ్యాపార ప్రపంచంలో మధ్యవర్తుల ప్రాధాన్యత. మీరు కూరగాయలు నేరుగా రైతు దగ్గర నుంచి కొనుక్కుంటే తక్కువ ధరకే వస్తాయి కదా! కానీ మార్కెట్‌లో ఎందుకు ఎక్కువ ఖర్చవుతుంది? ఇది ఇంటర్మీడియేషన్, డిసింటర్మీడియేషన్ అనే 2 వ్యాపార మోడల్ కారణంగా జరుగుతుంది. ఇప్పుడు మీ డబ్బు ఎలా ఖర్చవుతుంది? మధ్యవర్తులు ఎందుకు అవసరం? వాటిని తొలగిస్తే లాభమా? నష్టమా? అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. ఇంటర్మీడియేషన్ అంటే ఏమిటి అంటే కస్టమర్‌కి, సెల్లర్‌కి మధ్య బ్రోకర్, మిడిల్ మ్యాన్, డిస్ట్రిబ్యూటర్, రీటైలర్ లాంటి మూడో వ్యక్తి ఉండడం. ఇది వస్తువులను సులభంగా అందుబాటులోకి తేవడానికి, నాణ్యత కాపాడడానికి మరియు ధరలు నియంత్రించడానికి ఉపయోగపడుతుంది. ఈ ఇంటర్మీడియేషన్‌కి ఎగ్జాంపుల్‌గా సూపర్ మార్కెట్‌లు, బ్యాంకింగ్ సిస్టమ్‌లు, రియల్ ఎస్టేట్ బ్రోకర్‌లు, కమిషన్ ఏజెంట్లు ఇలా చాలా రకాలుగా ఉంటారు. వీటిని ఇంటర్మీడియేషన్ అంటారు. డిస్ఇంటర్మీడియేషన్ అంటే ఏమిటి అంటే మధ్యవర్తులను తొలగించి కస్టమర్‌కి, సెల్లర్‌కి డైరెక్ట్‌గా కనెక్ట్ ఇవ్వడం. ఇది కొత్త టెక్నాలజీ, ఈ-కామర్స్, డైరెక్ట్ సెల్లింగ్ మోడల్స్ ద్వారా సాధ్యమైంది. ఫర్ ఎగ్జాంపుల్ ఈ-కామర్స్‌కి ఎగ్జాంపుల్‌గా అమెజాన్, ఫ్లిప్‌కార్ట్, మీషో. రీటైల్ షాపులు అవసరం లేకుండా నేరుగా వెబ్‌సైట్ ద్వారా కొనుగోలు చేసే విధానం. అలాగే యూపీఐ, డిజిటల్ పేమెంట్స్, బ్యాంకులకు వెళ్లకుండా గూగుల్ పే, ఫోన్‌పే ద్వారా నేరుగా లావాదేవీలు జరుపుకోవడం. అలాగే డైరెక్ట్ టు కన్జ్యూమర్, డీసీ టు బ్రాండ్స్. నేటి స్టార్టప్‌లు నేరుగా కస్టమర్లకు అమ్మడం ద్వారా ఫర్ ఎగ్జాంపుల్ బోట్ కంపెనీ, మామా ఎర్త్, లెన్స్కార్ట్ ఇలాంటివి చేయడం వల్ల. వీటిని డిస్ఇంటర్మీడియేషన్‌కి ఎగ్జాంపుల్‌గా చెప్పుకోవచ్చు. మీరు ఆన్‌లైన్‌లో ఏదైనా సైట్‌లో తక్కువ ధరకే వస్తువులను చూసి అదే వస్తువు షాప్‌లో ఖరీదుగా ఉంటే ఆశ్చర్యపోయారా? అదే డిసింటర్మీడియేషన్, ఇంటర్మీడియేషన్‌కి మధ్య తేడా. కొన్ని ఇండస్ట్రీస్‌కి ఇంటర్మీడియేషన్ మంచిది. ఫర్ ఎగ్జాంపుల్ హెల్త్ కేర్, ఫినాన్స్‌కి. మరికొన్ని ఇండస్ట్రీస్‌కి డిసింటర్మీడియేషన్ మంచిది. ఈ-కామర్స్, ట్రావెల్ బుకింగు లాంటివి డిసింటర్మీడియేషన్ మంచిది. మన జీవితంలోని కొన్ని విషయాలు స్పష్టంగా అర్థం కావాలి. మనం టైం కొంటున్నామా? లేక బ్రాండ్ కోసం ఖర్చు పెడుతున్నామా? ప్రతి డీల్ వెనుక ఒక వ్యూహం ఉంటుంది. ఈ 5 కాన్సెప్ట్‌ని మనం చేసే ప్రతి పెట్టుబడికి, ప్రతి షాపింగ్ నిర్ణయానికి, ప్రతి వ్యాపార వ్యూహానికి సంబంధించినవి. హస్ల్ ప్రీమియం అవసరమా? ప్రిసీడ్ వాల్యూ ఎంతవరకు నిజము? మోడ్యులారిటీ ఎంతవరకు ఉపయోగించుకోవచ్చు? బండలింగ్, అన్‌బండలింగ్ వల్ల మనకేంటి లాభం? ఇంటర్మీడియేషన్ వల్ల ఖర్చు పెరుగుతుందా? డైరెక్ట్ పర్చేజ్ మేలేనా? ఈ ప్రశ్నలన్నిటికీ జవాబు మీరే కనుగొనవాలి. వాస్తవానికి మనం ఉద్దేశపూర్వకంగా ఖర్చు చేస్తున్నామా? లేక మన మార్కెటింగ్ వ్యూహాలలో వలల్లో పడిపోతున్నామా? ఆలోచించండి. తెలివిగా నిర్ణయం తీసుకోండి. వీడియో నచ్చిందా? నచ్చితేనే లైక్ చేయండి. ఇలాంటి ఇంట్రెస్టింగ్ బిజినెస్ అండ్ ఫినాన్స్ వీడియోల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి. మరో ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. కీప్ స్మైలింగ్.